International lab facility. Student-led startups. Great academic exposure. KL, deemed to be university. విశాఖ ఇంజనీరింగ్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ చదువుతున్న రూపశ్రీ లైంగిక వేధింపులు అనే నేపథ్యంలో అయితే వస్తున్న వాస్తవాలకు అసలు నిజమెంత, దానికి సంబంధించి కాలేజ్ సంబంధించి ప్రిన్సిపల్ భాను ప్రవీణ్ అయితే మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అమ్మాయి ఈ పైనుంచి దూకు ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఏమంటారు, ఏం చెప్తారు ఈ విషయంలో? ఈ విషయంలోన ఏంటంటే అమ్మాయి డిప్రెషన్లో ఉందని తప్పించి మాకు ఇంకొక అనుమానం లేదండి. తర్వాత అమ్మాయి ఎప్పుడు కూడా ఒంటరిగా ఉంటుంది, ఒంటరిగా ఉండడానికి ప్రిఫర్ చేస్తుంది. చదువులోన వెనకబడి మాత్రం ఎప్పుడు ఉంటుందండి. ఎందుకంటారా, యాజ్ ఎ ప్రిన్సిపల్గా నాకు తెలుసు, యాజ్ ఎ క్లాస్ టీచర్ కూడా ఆ క్లాస్లో నేను వెళ్తుంటాను. అమ్మాయి కూడా పెర్ఫార్మెన్స్ కూడా పెద్దగా బాగుండదు. అయితే ఏంటంటే అమ్మ నువ్వు చదవాలంటే చదువుతాను సార్ అని అంటుంది. అంతేకాకుండా అదర్ ఫ్యాకల్టీ, ఉమెన్ ఫ్యాకల్టీ ఉన్నారు కదా, వాళ్ళని ఎవరిని అడిగినా సరే అమ్మాయి ఇదే ఆన్సర్ చెప్తుంది. దాని తర్వాత ఈ ఒంటరితనాన్ని ఎక్కువగా అమ్మాయి ప్రిఫర్ చేస్తుంది. ఆ ఒంటరితనాన్ని ఎలా పోగొట్టాలనే ఆలోచనతో వాళ్ళ తల్లిదండ్రులకి గత జాయిన్ అయినప్పటి నుంచి కూడా మేము చెప్తూనే ఉన్నాము. కానీ రీసెంట్ 1 month నుంచి అయితే చాలా ఎక్కువగా వాళ్ళు క్లాస్ టీచర్లు, హెచ్ఓడి ఫోన్ చేసేసి రమ్మంటే వాళ్ళ టీచర్ లేట్ అంటే వాళ్ళు పేరెంట్స్ ఏమనేవాళ్ళంటే మాకు పని ఉందండి, పని చూసుకుని వస్తామని అనేవాళ్ళు. అమ్మాయికి కూడా అడిగాము చాలాసార్లు, మీ పేరెంట్స్ రావట్లేదమ్మా ఏంటి ఇబ్బంది అని అడిగితే వాళ్ళు పనిలో ఉంటారండి, వస్తారండి అని అనేది. అంతకుమించి అమ్మాయికి ఏ ఇబ్బంది కానీ ఉన్నదనేది మాత్రం మా దృష్టిలో లేదు. ఒకటి ఆ అమ్మాయి మాత్రం అమాయకత్వం ఉంటుంది. తర్వాత రూరల్ బ్యాక్గ్రౌండ్, నలుగురితో కలవలేదు. అంతకుమించి ఇంకా ఇబ్బందులు అంటే మాత్రం అమ్మాయికి ఏమీ లేవనేది నేను 100% నిక్కచ్చిగా చెప్పగలను. ఒకటి ఏంటంటే అమ్మాయి చదవడం ఇప్పుడే మొదలుపెట్టింది. పోన్లే ఏవైనా ఫెయిల్యూర్స్ ఉన్నాయంటే అవి కూడా ఇంకేమీ మొదలవ్వలేదు. ఎగ్జామ్స్ ఇంకా డేట్స్ ఇంకా ఇచ్చారు. వాటి ప్రిపరేషన్ అనేది పిల్లలందరూ చేస్తున్నారు. ఈ అమ్మాయికి కూడా చేయమనే మనం చెప్తున్నాం తప్పించి అమ్మాయి కొంచెం చదువులో వెనకబడుతూనే ఉన్నదని తప్ప ఇంకో కంప్లైంట్ అమ్మాయి మీద లేదండి. సార్ ప్రిన్సిపల్ గారు, ఒక విషయం మీతో ఏకీభవిస్తాం, కరెక్టే. అయితే ప్రధానంగా తల్లి మాట్లాడలేకపోతున్నా, తండ్రి అయితే మటుకు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా అమ్మాయి బాగా చదువుతుంది, మంచి మార్కులు సంపాదించుకున్న ఆ అమ్మాయి ఫ్యూచర్ బాగా చదువుతుంది కదా అని చెప్పి మేము కూడా జాయిన్ చేయడం అయితే జరిగింది అని చెప్పి ఒక పాయింట్ అయితే, ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు మెసేజ్ అయితే పెట్టింది, మాకు ఈ ఫ్యాకల్టీ లైంగిక వేధింపుల వల్ల నేను ఇది చేస్తున్నాను, ఇంకెవరికి జరగకూడదు అని అమ్మాయి పెట్టింది. ఏమంటారు, మీరేమంటారు? నేను నిక్కచ్చిగా చెప్పగలను. వాళ్ళకి వెళ్ళిన ఫ్యాకల్టీలో నేనే ఒక్కడిని జంటు. ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన చాలా మంచి ఆయన వీక్లీ వన్సే వెళ్తారు డ్రాయింగ్కి. నాకు తెలిసిన మట్టుగా 100% ఫ్యాకల్టీ నుంచి ఏ ఇబ్బంది లేదు. తర్వాత వాళ్ళకి కౌన్సిల్ చేసిన ప్రతి ఫ్యాకల్టీ స్టాఫ్ అంతా లేడీసే, జెంట్స్ లేరు. ఒకటి ఓకే కరెక్టే, వీళ్ళకి వెళ్ళాల్సిన ఫ్యాకల్టీ అయితే జెంట్స్ లేరు, మిగతా సబ్జెక్టులు కానీ మిగతా బ్రాంచ్లు కానీ లేరా? ఫ్యాకల్టీ అనేది అవకాశం లేదండి. ఎందుకంటారా, 9 to 4:30 అనేది మన కంట్రోల్లోనే జరుగుతుందండి. 9 to 4:30 అనేది మన కంట్రోల్లో జరుగుతుంది. ఎవ్రీ అవర్ 2 times నేను రౌండ్స్ వేస్తానండి. ఆ క్లాస్కి ఇంకొక టీచర్ వెళ్ళవలసిన అవకాశం లేదండి. అది నేను బలగు చెప్పగలను. ఒకవేళ ఏదైనా క్లాస్ టీచర్ సెలవు పెడితే ఆ 7 ఒక ఫ్యాకల్టీ ఎంగేజ్ చేస్తారు తప్పించి ఇంకో జంట ఫ్యాకల్టీ మాత్రం వెళ్ళరండి. కాదు సార్, ఇప్పుడు అమ్మాయి అయితే దగ్గర 1 గంటన్నర లోపు అయితే అమ్మాయి అయితే దూకి ఆత్మహత్యకి పాల్పడ్డారు. ఏంటి మీ వార్డెన్ అసలు ఆ అమ్మాయిని చెక్ చేసుకోలేదు, అసలు అమ్మాయి లేదని? గత 7:38 నుంచి కంటిన్యూగా వాష్రూమ్లోన ఎక్కువగా అమ్మాయి వాష్రూమ్లో ఉండిపోయేది. అది మాకు తెలిసిందే. ఎప్పుడు అమ్మాయి ఉండిపోయినా సరే వాష్రూమ్లో ఉండిపోతుందండి. అయిన తర్వాత మన వాళ్ళు చెక్ చేసుకొని వాష్రూమ్లో చెక్ చేశారు, అమ్మాయి అవైలబుల్గా దొరకలేదు. దానివల్ల ఏంటంటే అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయిందేమో అని వాళ్ళ పేరెంట్స్కి కూడా మనం కాంటాక్ట్ చేశాము. పేరెంట్స్ ఏంటంటే ఎక్కువగా ఫోన్ రెస్పాండ్ అవ్వరండి, ఇన్ఫర్మేషన్ అనేది అది. దాని తర్వాత ఏంటంటే మరి ఎక్కడి నుంచి ఏ టైంలోనే ఎలా వచ్చిందో అనేది, ఎక్కడ దాగున్నది అనేది మాకు అనుమానం. అయితే మనం ప్రతి కార్నర్ని మాత్రం వెతికించాం. ప్రిన్సిపల్ గారు, ఒకటి ఆ అమ్మాయి రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది, చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చింది అని చెప్తున్నారు మీరు. అయితే మరి ఆ అమ్మాయి ఒక అధ్యాపకులు, ఒక ఫ్యాకల్టీ నన్ను ఎలా చేస్తున్నారు, ఇది ఇంకెవరికి జరగకూడదనే నేను ఈ ఆత్మహత్యకు పాల్పడుతున్నానని చెప్పి ఒక మెసేజ్ అయితే ఆ అమ్మాయి మొబైల్ నుంచే వాళ్ళ పేరెంట్స్కి వెళ్ళింది. ఏమంటారు మీరు, ఎలా చూడొచ్చు? ఆ మెసేజ్ అనేది నాకు తెలిసిన మట్టుగా
కరెక్ట్ కాదండి. ఒకవేళ అది అయ్యుంటే అమ్మాయి డిప్రెషన్లో ఇచ్చి ఉండాలి. కానీ ఫ్యాకల్టీ నుంచి మాత్రం ఆ ప్రాబ్లం లేదు. డిప్రెషన్లో ఇస్తే నాకు ఎలా ఒంట్లో బాగోలేదు లేదా నేను చదవలేకపోతున్నాను అని చెప్తుంది, కానీ ఊకోల మీద అపనింద వేసి ఎందుకు చనిపోవడం అనుకుంటుంది. అది ఇప్పటికీ నాకు మిస్టరీగా ఉంది. కానీ అది ఎందుకు అలాగ అమ్మాయి రాసింది అనేది దానికి నా దగ్గర ఆన్సర్ లేదు. కానీ ఒకటి మాత్రం ఫ్యాకల్టీ అనేది అమ్మాయితోని జెంట్ ఫ్యాకల్టీ ఇంటరాక్ట్ అవ్వడం అనేది చాలా అరుదు, నేను తప్పించి ఇంకెవ్వరు కౌన్సిలింగ్ అమ్మాయికి చేయలేదు. నేను చాలాసార్లు కౌన్సిలింగ్ చేశాను. ఆ కౌన్సిలింగ్లో చెప్పేది అమ్మాయి ఏంటంటే చదవలేకపోతున్నాను, నాకు గుర్తుండట్లేదు, నాకు అర్థం కావట్లేదు అని అమ్మాయి అంతే చెప్తుంది తప్పించి ఇంకొక విషయం అనేది చెప్పదండి. సరే, అయితే ప్రధానంగా అమ్మాయి 8 నెలలు అయింది జాయిన్ అయ్యి, ఫస్ట్ ఇయర్ అంటున్నారు. ఇప్పుడు పండగ కానీ పబ్బాలకి ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళే ఇది లేదా? వెళ్ళింది అమ్మాయి అనేది ప్రతి సెలవులకి వెళ్తుందండి. కానీ ఎక్కువగా అమ్మాయి వెళ్తుందని మాత్రం తక్కువ, వెళ్ళడం తక్కువ. పేరెంట్స్ని మనం రమ్మంటాం, ఎందుకంటే పేరెంట్స్తో మాట్లాడితే అమ్మాయికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే అమ్మాయి ఏమైనా డిప్రెషన్లో ఉందా అని తెలుసుకోవడానికి అవుతుందని. అంతకుమించి ఏం లేదు. పేరెంట్ ఇప్పటివరకు కూడా రాలేదండి. ఇదిగోండి మీకు ఈరోజు చెప్తున్నాను, 7-8 మంత్స్ నుంచి ఏ పేరెంట్ కూడా ఇప్పటివరకు నాకు కానీ మా హెచ్ఓడికి కానీ మా క్లాస్ టీచర్కి కానీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా రాలేదు. వస్తుంటే ఈ ప్రమాదం జరిగి ఉండదని మేము ఊహిస్తున్నామండి. లోన్లీ, ఓకే, అమ్మాయి డిప్రెషన్ లోన్ అయింది, లోన్లీగా ఫీల్ అవుతుంది. అంటే ఒకటి ఏంటంటే డిప్రెషన్ అంటే ఎలా అంటారంటే చదువులోన ముందుకు వెళ్ళదు కాబట్టి ఆ డిప్రెషన్ ఉందేమో అని మన అనుమానమే తప్పించి ఇబ్బందులు మాత్రం అమ్మాయికి లేవు. అంటే అమ్మాయికి సడన్గా 500 అబోవ్ మార్క్స్ వచ్చాయని చెప్పి వాళ్ళైతే తెలియజేస్తున్నారు, మీరేం చెప్తారు? ఆ మార్కులు అనేది 10th కదండి, ఇక్కడికి వచ్చారు మాత్రం పర్ఫార్మెన్స్ అస్సలు లేదు సార్. మా దగ్గర డాటా అంతా ఉంది. ఏ సబ్జెక్ట్ టీచర్ ఆ సబ్జెక్ట్ టీచర్ ఎవ్రీ మంత్ ఎవ్రీ అవర్ కూడా మేము ఫస్ట్ అర్థమయ్యేటట్లు చెప్తాము, దాని తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేయిస్తాం, దాన్ని చూడకుండా రాయిస్తాం. ఈ 3 పనులు అనేది అమ్మాయి చేయలేకపోతుంది. అయితే ఏంటంటే చేయలేకపోయినా పర్వాలేదు, మనకి ఏంటంటే ఒక 10 క్వశ్చన్లు ఉంటాయి, ఈ చదివితే చాలమ్మా మనం పాస్ అయిపోతామని మనం ఎప్పుడు కూడా మోటివేట్ చేస్తున్నాం. ఆ విషయంలో మాత్రం నేను నిక్కచ్చిగా చెప్పగలను. ఎందుకంటారా 9 to 4:30 అనేది నేను ఒక కాపలాదారిలాగా, ప్రిన్సిపల్ అయినా సరే ఒక కాపలాదారిలాగా ఉంటున్నానండి. ఆ విషయంలో మాత్రం నేను నిక్కచ్చిగా బల్లగుద్ది చెప్పగలను. మీ మాత్రం బాగానే ట్రైన్ చేస్తాను. అమ్మాయికి ఇబ్బంది మాత్రం జెంట్ ఫ్యాకల్టీ నుంచి ఉండదు అనేది నేను చెప్పగలను. ప్రిన్సిపల్ గారు, లాస్ట్ చివరగా గత 10 సంవత్సరాల నుంచి కాలేజ్ రన్ చేస్తున్నారు. ఇలాంటి ఎటువంటి ఆరోపణలు ఎప్పుడూ లేదు మీ కాలేజ్ మీద అని మీరు చెప్తున్నారు. వాళ్ళ తండ్రి అయితే మటుకి కాలేజ్ వాళ్ళే చేశారు, కాలేజ్ వాళ్ళే మా అమ్మాయి చనిపోయిందని ఒక ఆరోపించారు, మాతో చెప్పారు. ఏం చెప్తారు? అది ఆరోపణే తప్పించి అలాంటి ఇన్సిడెంట్స్ అనేది మా కాలేజీలో లేవు. అలాంటి ఇన్సిడెంట్ అనేది చూపెట్టగలిస్తే మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. అది మాత్రం అలాంటి ఇన్సిడెంట్ ఇప్పటివరకు జరగలేదు, అది జరిగే అవకాశం ఇవ్వము. ఇది కూడా జరగకుండా ఉంటే హ్యాపీగా ఉండేది అని మన ఆలోచన, అంతమంచి ఇంకా. థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా ఈ రూపశ్రీ ఉదాంతం ఏదైతే జరిగిందో దీనికి సంబంధించి కాలేజ్ ప్రిన్సిపల్ భాను ప్రవీణ్ గారు అయితే మనకు తెలియజేస్తున్నారు. ఆ అమ్మాయి ఈ సైకలాజికల్గా బాధపడుతుంది, ఆ నేపథ్యంలో ఆ అమ్మాయి ఇలా చేసుకున్నాను తప్ప వేరే ఫ్యాకల్టీ విషయంలో ఈ విషయం అయితే కరెక్ట్ కాదు. ఫ్యాకల్టీలు ఎవరు చెప్పిన మ్యాక్సిమం లేడీ ఫ్యాకల్టీసే ఉంటారు. నెక్స్ట్ ఆ అమ్మాయి స్టార్టింగ్ నుంచి మేము అబ్జర్వ్ చేస్తున్న నేపథ్యంలో ఆ అమ్మాయి చాలా డల్ స్టూడెంట్, చదువు విషయంలో చాలా డల్గా ఉంది. ఆ అమ్మాయిని ఇంకా బాగా ప్రిపేర్ చేసి అమ్మాయికి మంచి మార్కులు రావడానికి ట్రై చేస్తాం. కానీ ప్రధానంగా ఈ లైంగిక వేధింపులు అనేది సమస్య లేదు, అసలు ఎవరు ఇక్కడ జరిగే ప్రసక్తే లేదు అని చెప్పి ఈ ప్రిన్సిపల్ భాను ప్రవీణ్ అయితే మనకు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ టీవీ, విశాఖ చైతన్య కాలేజ్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.